ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను నా యొక్క జీవితంలో మరొక సాక్ష్యాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది మా ఫస్ట్ బాబు యొక్క డెలివరీ సాక్ష్యం అన్నమాట. చెకప్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా 1 వీక్ టైం ఉంది, ఇప్పుడే డెలివరీ అవ్వదు, ఇంకా 1 వీక్ టైం ఉంది అని చెప్తే మేము బాబు ఇంకా బయటికి వస్తున్నాడు, బాబును మనకున్నంతలో దేవుడు మనకిచ్చిన దాంట్లోనే మన బాబుని చక్కగా చూసుకోవాలి అంటే మాకు కారు ఉందన్నమాట. ఆ కారు ఆ టైంలో మా దగ్గర లేదు, అది ఊర్లో ఉంది. బాబు డెలివరీ అయిన తర్వాత కార్లో ఇంటికి తీసుకురావాలని ఉద్దేశంతో మేము కార్ తీసుకురావాలని అనుకున్నాము. అందుకనే నా భర్త కార్ తీసుకొని రావడానికి వెళ్ళాడన్నమాట. ఇంకా టైం ఉందిలే అని చెప్పి, 1 వీక్ టైం ఉందని డాక్టర్ చెప్పారు కదా, అందుకే కార్ తీసుకొని రావడానికి వెళ్ళాడు. ఆ రోజు సాటర్డే అన్నమాట. అలా నా భర్త వెళ్ళాడో లేదో, అతను జర్నీలో ఉండంగానే నాకు పెయిన్స్ అనేవి సింటమ్స్ నాకు కనిపిస్తున్నాయి. పెయిన్స్ మెల్లమెల్లగా అప్పుడే స్టార్ట్ అయినాయి. అవి డెలివరీ పెయిన్స్, నార్మల్గా వచ్చే పెయిన్స్ నాకు అర్థం కాలేదు, కానీ అవి సింటమ్స్ మాత్రం కొన్ని తెలుస్తున్నాయి. అప్పుడే ఇంకా మా ఆంటీ ఫోన్ చేశారు. అంటే మేము చర్చిలో నాకు ఫ్రెండ్స్ అన్నమాట ఆంటీ వాళ్ళందరూ. అంటే నేను చర్చిలో సండే స్కూల్ చెప్పేదాన్ని కాబట్టి నాకు దేవుడి దయ వల్ల అందరూ ఆత్మీయులే ఫ్రెండ్స్గా ఉన్నారు. వాళ్ళందరూ నన్ను ఎంతో ప్రేమగా పలకరిస్తూ, ఎంతో చక్కగా మాట్లాడుతూ నాతో చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు అన్నమాట. అంతేకాకుండా మా గర్భఫలం కోసం సంఘం అంతా ప్రేయర్ చేశారు. అలా ఆంటీ ఫోన్ చేసినప్పుడు నేను క్యాజువల్గానే రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం కదా, అలాగే మాట్లాడుకుంటూ ఆంటీ హెల్త్ గురించి అడిగినప్పుడు ఇది సంగతి అని చెప్పాను. అప్పుడు ఈయన ఊరెళ్ళారు, నా భర్త ఇలా ఊరెళ్ళారు అని విషయం చెప్పాను నేను. అప్పుడు ఆంటీనే వచ్చారు నా కోసం తోడుగా ఉండడానికి. ఆంటీ నన్ను చాలా చక్కగా చూసుకున్నారు. ఇది డెలివరీ పెయిన్స్ రా అని చాలా ధైర్యంగా నా పక్కన ధైర్యాన్ని ఇస్తూ నన్ను చాలా ఒక తల్లిలాగానే ఆదరించారు. దేవుడే ఆ టైంకి ఆంటీని పంపించారని నేను నమ్ముతున్నాను. ఆ రోజు ఇంకా సాటర్డే నైట్ అంతా నాతోనే ఉన్నారు ఆంటీ. అంటే ఇంకా నాకైతే నిద్ర రాలేదు ఆ నైట్ అంతా. పెయిన్స్ మెల్లమెల్లగా పెరుగుతున్నాయి, చాలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఇంకా ఆంటీ కూడా నాతో పాటే నిద్ర సరిగ్గా లేదు, నాతో పాటే నన్ను చూసుకుంటూ ఆంటీ కూడా ఎంతో ఆదరించారు. అలా ఇంకా మార్నింగ్ అయిపోయింది. సండే ఇంకా నాకు డెలివరీ అవుతుందని ఇంకా రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్దామని ఆంటీ నన్ను చక్కగా నీళ్లు కాగబెట్టి స్నానం చేపించుకొని అలా తీసుకొని వెళ్ళారు. ఇడ్లీలు చేసి పెట్టారు. ఇంకా ఆమెనే నాకు తల్లి ఇంకా ఆ టైంలో. ఎందుకంటే మా నాన్నకు ఫోన్ చేశాను, అమ్మకు బాగాలేదని చెప్పి రాలేదు. అలా ఒంటరిని అవుతానని అయితే నేను ఆ టైంలో అనుకోలేదు. ఎందుకంటే నా భర్త ఉన్నారు కదా,
మెయిన్ అతను ఉంటే చాలు కదా అనుకున్నా. కానీ అతడు లేని టైంలోనే దేవుడు నాకు పెయిన్స్ వచ్చేలాగా చేశాడు. అది ఇంకా దేవుని ప్రణాళిక. ఇంకా అలా మార్నింగ్ ఇడ్లీ తిని వెళ్ళిపోయాం. ఇంకా అంకుల్ వచ్చారు. అంకుల్ నన్ను స్కూటీ మీద హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఆంటీ అంకుల్ ఇద్దరు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము. ఆల్మోస్ట్ 3 గంటల వరకు పెయిన్స్ అలాగే భరించుకున్నాను. చాలా పెయిన్స్ 3 గంటల వరకు. హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇలా పాస్టర్ ఆంటీకి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాను. ఆ రోజు సండే రావడంతో సంఘంలో అందరూ నా దగ్గరే ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ నా దగ్గరే ఉండి నన్ను ఎంతో ఆదరించారు, ధైర్యపరిచారు, నా కోసం ప్రేయర్ చేశారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు నా చుట్టూ అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను ఆ నొప్పులతో అల్లాడిపోతున్నప్పుడు వాళ్ళు కూడా అంతే అల్లాడిపోయారు నా గురించి. నా కోసం ఎంతగా దేవుణ్ణి మొరపెట్టుకుంటూ ఉన్నారో అలాగే సంఘంలో కూడా అందరూ ప్రేయర్ చేశారు. సంఘం అంతా ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ రోజు సంఘంలో ప్రేయర్ అయిపోయి మరి వారు వచ్చారు హాస్పిటల్కి. అప్పటికి ఇంకా నాకు డెలివరీ అవ్వలేదు. నా భర్త కూడా ఇంకా తిరిగి వచ్చేసాడు. కార్ తీసుకొని వచ్చాడు. నా భర్త వచ్చాక డెలివరీ అయిపోయింది. నేను చాలా ఆ పెయిన్స్ తట్టుకోలేక నార్మల్ డెలివరీ వద్దు, సిజేరియన్ చేసేయండి అని అరిచాను. దేవుని దయ వల్ల దేవుడు కలుగజేసుకొని నార్మల్ డెలివరీ అయ్యేటట్లు చేశారు. అంతేకాకుండా నా భర్త లేని టైంలో డెలివరీ అవ్వకుండా నా భర్త వచ్చాకే నాకు డెలివరీ చేశారు. బేబీ బయటకు వచ్చేలాగా దేవుడు కృప చూపాడు. లేదంటే పరిస్థితి ఎలా ఉండేదో, మనుషులు ఎలా మాట్లాడుకుంటారో తెలుసు కదా. ఆ రోజు సండే కాకపోయింటే వాళ్ళు కూడా నాకు అందుబాటులో ఉండేవాళ్ళు కాదేమో. ఎవరు వస్తారండి నా కోసం? మన కోసం మన వాళ్ళే రానప్పుడు బయట వాళ్ళు ఎంతవరకు చూస్తారండి? అది దేవుని కృప మాత్రమే. దేవుడు మనకు తోడుగా ఉండకపోతే మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. వాళ్ళు కూడా అన్నారు, ఆ రోజు సండే కాబట్టి మేము ఫ్రీగా ఉండి రాగలిగాంరా, లేకపోతే మా పనుల్లో మేము ఉండేవాళ్ళం కదా, దేవుడు నీ పక్షాన ఉన్నాడురా అని. అంత గొప్ప ప్రేమ దేవుడు నా పట్ల చూపాడు. ఈరోజు ఎవరైతే ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారో, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, నేను ఒక అనాథని, నాకు చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అని బాధపడుతూ ఉండే వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నాను, తల్లి మరిచిన, తండ్రి విడిచిన, విడువని ఎడబాయని దేవుడు మన దేవుడు. తల్లి కన్నా మించిన ప్రేమను మన పట్ల చూపే గొప్ప దేవుడు. తల్లి అయినా మరుస్తుందేమో కానీ ఆయన నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు. నా పట్ల ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు మీ పట్ల కూడా చేయగల సమర్థుడు. మీకేంటండి, మీరు సండే స్కూల్ టీచర్ కాబట్టి మీకు అందరూ తోడుగా ఉండి అలా చేశారు. ఎవరిని పట్టించుకుంటారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మేమేమిటండి అని అనుకుంటున్నారేమో కానీ దేవుడు
ఆయన మనమేదో ఆయనకు చేశామని మనల్ని ప్రేమించలేదు. మనం పాపులమై ఉండగానే మన కొరకు ప్రాణం పెట్టాడని బైబిల్లో వాక్యం ఉంది కదా. అటువంటి ప్రేమ ఆయనది. దేవుణ్ణి నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ పక్షాన కదులుతాడు. నువ్వు ఎవరికి తెలియని ఒక అనామకురాలివైనా, పేరు ప్రఖ్యాతలు లేకపోయినా దేవుడు నీకోసం వస్తాడు. యేసయ్యను ఒకసారి ప్రార్థించి ఇటువంటి తల్లి ఆదరణ పొందుకోవాలని నేను మీతో నా సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను.